మాస్టర్ మైండ్స్ జడ్జినగరి జనారే. మాస్టర్ మైండ్స్ బోర్న్ ఇన్ ఏపీ, ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఓకే సార్. నిన్నటి రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఒక సవాల్ చేశారు. ఏంటి సార్ ఆ సవాలు? కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు ఎస్టీలకు అన్యాయం చేస్తూ ఉంది. దాంట్లో తప్పేముంది, నిజమే చెప్పిండు కదా. కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి అనుబంధం ఈనాటిది కాదు, ఎప్పటి నుండి మోసం చేస్తుంది? 1960లో మొత్తం మీద ఎస్టీ ఎస్సీలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. దాదాపు 53 సంవత్సరాల క్రితమే బీసీలను కూడా మోసం చేసినటువంటి పార్టీ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో అవినీతి ప్లస్ కరువు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరింత పెరిగింది. ప్రజలను ఈ తరహాలో ఇబ్బంది పెడుతున్నా ఏకైక రాష్ట్రం, ఏకైక ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం. మళ్ళీ గెలిచే సత్తా లేని ఏకైక ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలాంటి సర్కారుని మూర్ఖపు సర్కారుగా ఏ చరిత్రకారుడైనా సరే అభివర్ణించవచ్చు. మనలను చూసి సిగ్గుపడుతున్న రాష్ట్రాలు, దేశంలో ఏ రాష్ట్రములైనా సరే మనకంటే పెద్ద రాష్ట్రాలు కావచ్చు, ప్రజలను మోసం చేయడములో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆ చిత్తశుద్ధికి నిదర్శనం. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలను పెంచినటువంటి ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజలకు కష్టాలను పెంచినటువంటి ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం. అవినీతి అనేది పేరుకపోయిన చోటు. మొత్తం హౌసింగ్ స్కీమ్లో ఈసారి ఎన్నికలో ఓడిపోవటానికి మేము సిద్ధం. ప్రజలు గుర్తించిన పై విషయాలన్నీ ఇవన్నీ వాస్తవాలు. వచ్చే ఎన్నికలలో ఓటమి కోసం మేము దానికోసమే ఎదురు చూస్తున్నాం. ఇంతసేపు మాకు సమయము కేటాయించినందుకు థ్యాంక్ యూ మా. నమస్కారం సార్, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు? ఈ రాష్ట్రంలోనే. ఏంటి బట్టలేమో వెరైటీగా వేసినావు? మీరు రెగ్యులర్గా వేసే బట్టలేవి? కాల్ చేశారు. అయ్యా, మీ బట్టలు కాల్ చేసిర్రా? కాల్ చేశారు. ఎవరు కాల్ చేశారు? కాంగ్రెస్ వాళ్ళే. అవునా? అలా పేరేమైనా తెలుసా? చదువుకున్న వ్యక్తిగా నవ్వుపడతా ఉంది. కాల్చిన బట్టలు ఏడేసిరు మరి? మొయినాబాద్ లో పడేశారు. మొయినాబాదా అంటే? ఇంతకుముందు చేవేళ్ల కాన్స్టిట్యూన్సీకి హోంమంత్రి ప్రాతినిధ్యం వహించేది. అసలు ఎందుకు కాల్చిరు నీ బట్టలు? నువ్వేం చేసినావు? భారతదేశ చరిత్రలో ఒక మహిళని నేను హోంమంత్రిని చేశాను. అబ్బా చా, ఏం జోకేసినావు సారు? హెరాస్మెంట్ ఎక్కువైంది. కాస్త తగ్గించమంటారా సార్? ఓకే ఓకే. గొప్పలు చెప్పుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు సార్? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పర్ఫెక్ట్ గా లా అండ్ ఆర్డర్ ఉండింది. మరి చంద్రబాబు ఉండగా? చంద్రబాబు నాయుడు ఉండగా ఒక బ్యాడ్ సంస్కృతిని సృష్టించిపోయాడు. స్వర్ణాంధ్రప్రదేశ్ చేసింది కదా మీ సార్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కాదు, రౌడీ ప్రదేశ్ గా మార్చేశారు. ఇట్లా చేస్తూనే కావచ్చు మీ బట్టలు కాల్చింది. జర ఎక్కువ అనిపిస్తే ఏమనుకోకర్రి, ఎంత కావాలో అంతే తీసుకోర్రి. నమస్కారం శోభక్క. దేనికోసం వస్తున్నారు? నీకు తెలియదేముందక్క, జడ్జినక జనారే. ముందే దాగి ఉన్నావా? నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే దేశ చరిత్రలో ఎక్కడా జరిగిండదు. కొత్త కాన్సెప్ట్లా V6 వాళ్ళు పెట్టిరు. రెడీనమ్మా? రెడీ, కానీ ముందు నమస్కారం పెట్టాలి కదా. అందరికి నమస్కారాలమ్మా. నమస్కారం. స్టార్ట్ చేయక్క. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిన తర్వాత ప్రజల మద్దతు ఇంకా పెరిగింది ఆయనకు. ఎవరు చెప్పారు శోభక్క? వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. మరి బేలెందుకు ఇంకా అండ్లనే ఉండమని చెప్పారా? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూసేసుకుంటారు. అయ్యా, ఎందుకు మూసేస్తారు? ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. అబద్ధాలు చెప్తే అసహించుకోరా మరి? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడుతూ ఉందో అదే మాటలు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. వాళ్ళు ఏం మాట్లాడుతురో మేము అదే మాట్లాడుతున్నాం. ఒక వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక అట్లా అనిపిస్తుందా నీకు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను కూడా పక్కదోవ పట్టించే విధంగా ఆరోపణలు చేస్తా ఉన్నారు. మేము ప్రయత్నం చేస్తున్నాం గానీ మీరు ఇప్పటికే ఆ పని చేసిండ్రు కదా. అందరికీ కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఎందుకుండయి? 1 పైసనా 2 పైసలా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు అధికారంలో ఉండేది. వాళ్ళ బాపు. మీరు పాదయాత్ర ఎప్పుడు మొదలు పెట్టిర్రమ్మా? చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలు మొదలు పెట్టిన తర్వాత మీ పాదయాత్ర గురించి ప్రజలు ఏమనుకుంటారు?
ఆ పాదయాత్రను ప్రజలు విశ్వసించడం లేదు. నమ్మనప్పుడు తల్లి బిడ్డ ఎందుకు తిరుగుతున్నట్టు? అయినా కూడా బుద్ధి రాలేదు ఇద్దరికి కూడా. వచ్చే ఏడాది అధికారం ఎవరిది? అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కానీ. మీకు ఏవి నిజాలు అనిపిస్తున్నాయి? మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు చేసే ఆరోపణలు కానీ. మీకు ఎప్పుడు సంతోషం కలుగుతుంది? మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకుంటే. వెరీ గుడ్ శోభక్క, ఇంకా ఉంటాం. మాస్టర్ మైండ్స్ జడ్జినగరి జనారే. మాస్టర్ మైండ్స్ born in AP, pride of India.